మళ్ళీ దేశంలో కొత్త వైరస్ కేరళలో షిగిల్ల వ్యాధి కలకలం. ఒకే రోజు 12 కొత్త కేసులు, ఒక చిన్నారి కూడా చనిపోయింది. ఆ విషయాలేంటో మనం పూర్తిగా వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, కేరళలోని కోలికోట్ జిల్లాలో షిగిల్ల వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతోంది. పిరువాయల్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఎరంజికల్ ప్రాంతంలో షిగిల్ల ఇన్ఫెక్షన్లు కేసులు వేగంగా పెరిగిపోతున్నాయన్నమాట. బుధవారం సేకరించిన నమూనాల్లో మరో 12 మందికి ఈ వ్యాధి సోకినట్లు ఆరోగ్య శాఖ నిర్ధారించింది. కొత్తగా నమోదైన కేసుల్లో ఎక్కువ శాతం మంది గతంలో ఈ వ్యాధి బారిన వారి బంధువులని అధికారులు గుర్తించారు. సో తాజా కేసులతో కలిపి ఈ ప్రాంతంలో బాధితుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అంతకు ముందు నలుగురికి ఈ వ్యాధి సోకగా వారిలో ఒక చిన్నారి మరణించడం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. సో షిగిల్లా అనేది కలుషిత నీరు మరియు అశుభ్రతమైన ఆహారం ద్వారా వ్యాపించే తీవ్రమైన జీర్ణకోశ వ్యాధి. దీనివల్ల విరోచనాలు, జ్వరం, కడుపు నొప్పి, వాంతులు, నీరసం మరియు తీవ్రమైన పరిస్థితుల్లో మలంలో రక్తం పడడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ మరియు గ్రామ పంచాయతీ అధికారులు పోర్టు పరంబు, ఎరంజికల్ వంటి ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలను ముమ్మరం చేశారన్నమాట. లక్షణాలు ఉన్న ఇతర వ్యక్తులను కూడా ఆసుపత్రిలో చేర్చి వారి నమూనాలను పరీక్షల కోసం సేకరిస్తూ ఉన్నారు. సో వ్యాధి నియంత్రణ కోసం ఎరంజికల్ అంగన్వాడీ కేంద్రంలో ఆరోగ్య శాఖ, ఆశా కార్యకర్తలు మరియు పంచాయతీ అధికారులతో కూడిన కోఆర్డినేషన్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఆశా కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ బావులలో క్లోరినేషన్ ప్రక్రియను చేపట్టారు. మరోవైపు ఫుడ్ సేఫ్టీ అధికారులు హోటళ్లు, తినుబండరాల దుకాణాల్లో తనిఖీలు నిర్వహించి అపరిశుభ్రంగా ఉన్న 3 షాపులను మూసివేయాలని ఆదేశించారు. త్వరితగతిన స్పందించేందుకు ఒక ర్యాపిడ్ రెస్పాన్స్ టీంను కూడా రంగంలోకి దించారు. ఏది ఏమైనా కానీ ఈ వైరస్ మళ్ళీ ఇంకా వ్యాప్తి చెందితే కనుక భారతదేశంలో మృతుల సంఖ్య పెరిగిపోతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, పరిసర ప్రాంతాలు చాలా శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పేసి వాదిస్తూ ఉన్నారు. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.